యాత్ర 2 టీజర్ ఎట్లుంది? బాగుంది. నిజానికి నేను పుట్టినప్పటి నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నా అబ్బా. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఓవరాల్గా టీజర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అబ్బా. జీవా పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. జగనన్న వాయిస్ కానీ అండ్ మేనరిజం ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారు. వాయిస్ని పక్కన పెట్టండి, ఎందుకంటే వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పింటారు. బట్ మ్యానరిజం అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. అదే వాకింగ్ స్టైల్ అండ్ చేతులు ఊపడము, ఇలా ముద్దు పెట్టడం అవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. యాక్చువల్గా ఈ సినిమాకి జీవా సెట్ అవుతాడో లేదో అనుకున్నాను. కాకపోతే మనోడు టీజర్లో యాక్టింగ్ అయితే ఇరగదీసినాడు. సో టీజర్లో క్లియర్గా తెలుస్తుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచి ఈ సినిమా ఉంటుందన్నమాట. అండ్ ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్ని కూడా పెద్దగా చూపించారు అనుకుంటున్నా. ఒకవేళ చూపిస్తే బ్రీఫ్గా చూపించచ్చు. నో డౌట్ ఈ సీన్ అయితే మాక్సిమం సినిమా బిగినింగ్లోనే ఉంటుంది. ఇంకా తర్వాత తెలిసిందే అందరూ కలిసి అన్నం జైలుకి పంపిస్తారు. అండ్ ఆ సీన్ కూడా అదే జైలుకి ఎంటర్ అయ్యే సీన్ కూడా బాగా చూపించారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అండ్ ఇతను ఎవరబ్బా రోసయ్యనా అయింటర్లే. ఇంకా వీళ్ళ రోల్సే కదా ఎక్కువగా ఉండేది. అండ్ భారతి గారిని కూడా చూపించారు. కొంచెం సిమిలర్ ఫేస్ కట్టే. నాకు మెయిన్ గా దీనిలో సినిమాటోగ్రఫీ అయితే బాగా నచ్చింది. ఆ కెమెరా యాంగిల్స్ అండ్ అప్పుడప్పుడు వచ్చే వింటేజ్ షేడ్స్ అన్ని బాగున్నాయి. మిగతా పొలిటికల్ మూవీస్ తో పోలిస్తే ఇది చాలా క్వాలిటీగా ఉంది అని చెప్తున్నా. అండ్ కాస్ట్యూమ్స్ కూడా సేమ్ ఉన్నాయి. సోనియా గాంధీ కాస్ట్యూమ్స్, చంద్రబాబు నాయుడు కాస్ట్యూమ్స్ అండ్ మన జగనన్న కాస్ట్యూమ్స్ కూడా సేమ్ ఉన్నాయి. నాకు తెలిసి సినిమాలో అసెంబ్లీ సీన్స్ అదే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కొట్లాడతారు కదా బాగా, అవి అండ్ మన జగనన్న జైలుకి వెళ్ళినప్పుడు ఆ సీన్లు బాగా హైలైట్ అవుతాయి అనుకుంటున్నా. నో డౌట్ అబ్బా సినిమా అయితే మాక్సిమం హిట్ అవుతుంది. ఎందుకంటే అది తన సక్సెస్ స్టోరీ కదా, సో ఫ్లాప్ అయ్యే ఛాన్సే లేదు. యాక్చువల్గా నాకు పొలిటికల్ మూవీస్ అయితే పెద్దగా చూడబుద్ది కాదు. బట్ ఎందుకో యాత్ర చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. అండ్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మన జగనన్న చాలా మెజార్టీతో చాలా క్రేజ్తో గెలిచాడు. ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరో కూడా తెలియకపోయినా జస్ట్ జగనన్న ఫేస్ చూసి ఓటేసేసారు. సో అప్పుడైతే క్రేజ్ బాగానే ఉంది కదా. సో ఆటోమేటిక్గా సినిమా కూడా బాగానే ఉంటుంది. రూలింగ్ పార్టీ మూవీ కాబట్టి టికెట్స్ స్పాన్సర్ చేస్తే ఇంకా బాగుంటుంది. మిగతా వాళ్ళు ఎందుకు లేనా నాకు ఒక టికెట్ స్పాన్సర్ చేయి ప్లీజ్. పాప్కార్న్ కూల్ డ్రింక్ నేనే తెచ్చుకుంటా. అంతేనండి. టీజర్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా లేదా కమెంట్ చేయండి.